హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము చాలా కామన్గా వింటున్న టాపిక్ అయినా ఎప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది అనమాట. పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఒక కపుల్ మనకి సెంటర్కి ఎవాల్యుయేషన్కి వచ్చారంటే ఇంకా పీసీఓడి ఉంది అంటే రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ప్రెగ్నెన్సీ ఇంకా వస్తుందా రాదా, పీసీఓడి ఉందా అమ్మో అని ఇలా చాలా రకరకాలుగా భయపడుతుంటారు. కొంతమంది ఏంటంటే వెయిట్ ఉన్నారంటే వెయిట్ తగ్గితేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా, ల్యాప్రోస్కోపీతో క్లియర్ చేసుకున్నాకే ప్లాన్ చేసుకోవాలా, ఇట్లాంటివి అసలు పిల్లలు పుడతారా లేదా, ఇలాంటి చాలా రకరకాల డౌట్స్ అడుగుతుంటారు. సో పీసీఓడి గురించి కొన్ని కాన్సెప్ట్స్ గురించి మీతో మాట్లాడతాం. పీసీఓడి అంటే మామూలుగా ఏంటంటే లేడీస్లో రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఫిక్స్డ్ అంటే నార్మల్ మీడియం రేంజ్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. మనం స్కాన్లో చూస్తున్నప్పుడు ఒక 7 to 8 ఎగ్స్ అలా ఉన్నాయంటే నార్మల్గా ఉన్నట్టు, 10 వరకు కూడా. అలా కాకుండా చాలా ఎగ్స్ ఉండడం అంటే ఎగ్స్ అంటే మనం ఎగ్స్ని చూడం, చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి, అవి ఎక్కువ ఉన్నాయి, 10-15 అబౌవ్ ఉన్నాయి అంటే దాన్ని మనం స్కాన్ పరంగా పీసీఓడి అంటాం. వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండడము, నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ ఎక్కువ అవడము, ఇలాంటివి చూస్తాం అనమాట. దాంతో పాటు కొందరికి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవి కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కొంతమందిలో అటాచ్డ్ గా ఉంటుంది. సో వీళ్ళలో ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అంటే జనరల్ గా ఎవ్రీ మంత్ నార్మల్ సైకిల్ ఉన్న వాళ్ళలో ఒక ఎగ్ పెరగడము, రిలీజ్ అవడము, దాంతో పాటు అది ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్యూబ్ గుండా ఎగ్ వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ పొందే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా పీసీఓడి వాళ్ళలో ఏంటంటే ఆ ఎగ్ పెరగడం అనేది కొంతమంది లేట్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళలో లేట్గా ఎగ్ పెరగడము, రప్చర్ అవడం అనేది ఉంటుంది. లేదు మరి 2-3 మంత్స్కి సివియర్ పీసీఓడి వాళ్ళలో 2-3 మంత్స్కి పీరియడ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి అసలు ఎగ్ పెరుగుతుందా లేదా ఇవంతా కూడా తెలియదు అనమాట. లేకుండానే ఊరికే పీరియడ్స్ అనేటివి వస్తాయి. వీళ్ళల్లో ఏంటంటే కొంతమందికి మైల్డ్, సివియర్ అనేసి ఉంటుంది. సో ఓన్లీ తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చిన్న చిన్న టాబ్లెట్స్ తో మనము ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మెయిన్ ఎగ్ పెరగడానికి మనం టాబ్లెట్స్ ఇస్తాము, మధ్య మధ్యలో స్కాన్ చేసి ఎగ్స్ కరెక్ట్ గా పెరుగుతున్నాయా లేదా చూస్తాము, దానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. దానివల్ల వాళ్ళు పీసీఓడి ఉన్నా కూడా నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. ఓన్లీ మరీ సివియర్ గా ఉన్న వాళ్ళలో లేదు అంటే టాబ్లెట్స్ తో ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళలో కొంతమందిలో ఇంజెక్షన్స్ అవసరం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ల్యాప్రోస్కోపీ అందరూ చేయించుకోవాలా, ల్యాప్రోస్కోపీ చేసుకుంటే పీసీఓడి క్లియర్ అవుతుందా అనేసి. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు బయట ల్యాప్రోస్కోపీ చేసుకొని వచ్చి మీకు స్కాన్లో పీసీఓడి ఉంది అంటే మేము ఆల్రెడీ ల్యాప్రోస్కోపీ చేసుకొని పీసీఓడి క్లియర్ చేసేసాము అని చెప్తుంటారనమాట. పీసీఓడి అనేది మొత్తం క్లియర్ అవుతుందని అట్లా ఉండదు. జనరల్గా ల్యాప్రోస్కోపీ ఎందుకు చేస్తారంటే ఎవరిలో అయితే టాబ్లెట్స్ ప్లస్ ఇంజెక్షన్స్తో ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు అట్లా ఉన్న వాళ్ళలో మాత్రమే ల్యాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా వెరీ సివియర్గా ఉన్న వాళ్ళలోనే అవసరం ఉంటుంది. సో ఆ ల్యాప్రోస్కోపీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఇట్లానే ఒక 3 to 6 months ఎగ్ గ్రోత్కి మెడిసిన్స్ పెట్టి మాక్సిమం 3 to 6 monthsలో కన్సీవ్ అవుతే బెటర్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ పీసీఓడి వాళ్ళలో ఇంకొక రిస్క్ కూడా ఉంటుంది. ఎగ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల కొద్దిగా అబార్షన్స్ రిస్క్ ఎక్కువ ఉండదు. దాంతో పాటు కొంచెం అది హార్మోనల్ వేరియేషన్స్ వల్ల ఫ్యూచర్ లో షుగర్ అనేది వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఉంటుంది అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే పీసీఓడి వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. కావాల్సిన ట్రీట్మెంట్స్ అనేటివి చాలా అవైలబుల్ ఉన్నాయి. మీ పరంగా మీరు చేయాల్సింది ఏంటంటే వెయిట్ అనేది ఎప్పుడు అంటే వెయిట్ రెడ్యూస్ అయిపోవాలి అనేది ఎవరి చేతిలో ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ, మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వీక్లీ ఒక 5 days 1/2 hour మోడరేట్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. దాంతో పాటు ఏంటంటే డైట్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఫుల్ ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్, స్వీట్స్ ఎక్కువ అవాయిడ్ చేయడము, వీటితో పాటు న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. వీటి వరకు ఫాలో అయ్యి మీకు వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా నార్మల్ పీపుల్ లాగే కన్సీవ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.